హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే మేము కారంజీ లేక్‌లో టైమ్ స్పెండ్ చేయడానికి ఇక్కడికొచ్చేసాం. ఇక్కడ 2-3 అవర్స్ మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. సో, టుడే లెట్స్ ఎక్స్‌ప్లోర్ కారంజీ లేక్. ఫస్ట్ అయితే బోటింగ్ చేద్దామా అని చెప్పి అనుకుంటున్నాం. ఇంత ఎండలో ఏం చేస్తాంరా బాబు అనుకునే టైంకి కొన్ని బోట్స్ అయితే షేడ్స్ ఉన్నాయి. మంచిగా చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా బోటింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. ఇక్కడ మనం చూస్తే చాలా టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే మనకు కనిపించాయి. కొన్ని ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు, పెడలింగ్ చేయలేని వాళ్ళు. నార్మల్ బోట్స్ కూడా ఉన్నాయి పెడలింగ్ చేసేవి. ఇక్కడ క్యూట్‌గా కనిపిస్తుంది కదా! అది చెప్తాను ఆగండి. ఈలోపు మేము లైఫ్ జాకెట్స్ ఏసుకొని మంచిగా ఒక ఫోటో అయితే దిగిపోయాం. ఓకే. ఆ క్యూట్ బోట్ వస్తది అనుకుంటే ఇదేదో ఆర్మీ బ్యాటరన్ బోట్ ఇచ్చారు. తర్వాత ఆ క్యూట్ బోట్ మనకి వీడియోలో రావాలి అంటే అందులో మనం ఉండకూడదు కదా అని చెప్పి తర్వాత అనుకున్నాం. సర్లే బోట్ వచ్చేసింది కదా అని చెప్పి పెడలింగ్ చేసుకుంటూ బ్యాక్ వచ్చేసాం. ఇక్కడ పెడలింగ్ చేస్తూ డైరెక్షన్ కూడా మార్చడానికి వెనకాల ఒక స్ట్రింగ్ టైప్ ఉంది. అది మార్చుకుంటే తెలిసిపోద్ది. సో, ఇక్కడ 4 డైరెక్షన్స్ మనకు ఒక బోర్డర్ టైప్ వేసేసారు. అది దాటి మనం బోటింగ్ అలో ఉండదు. సో, అలా స్లోగా బోటింగ్ చేసుకుంటూ అలా స్లోగా వెళ్తున్నాం. అలా వాటర్ ఏదో టచ్ చేద్దామని చెప్పి చూసా. వాటర్ ఏమంత క్లీన్‌గా అయితే లేవు. బట్ చల్లగా అయితే ఉన్నాయి. తర్వాత చెప్పులతో చెయ్యలేక కాళ్ళుతో చేస్తున్నాం. అలా చేసుకుంటూ పోతున్నాం. హాయిగా ఉంది. తర్వాత సడన్‌గా వాటర్ అయితే మా మీదకొచ్చింది. ఏంట్రా ఇది అనుకునే టైంకి ఒక వాటర్ ఫౌంటైన్ అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు. అందరూ ఇంక ఎక్సైట్ అయ్యి దాని వైపు వెళ్తున్నారు. సరే మేము కూడా వెళ్దాం అని చెప్పి ఫాస్ట్‌గా పెడలింగ్ చేసుకుంటూ దాని వైపు వెళ్ళేటప్పటికి ఏమో మరి మేము వెళ్ళే టైంకి అది ఆగిపోయింది. వాటర్ అయితే రాలేదు. సరే తర్వాత వేరే సైడ్ ఆఫ్ బోర్డర్‌కి వెళ్దాం అని చెప్పి అలా వెళ్ళాం. సో, నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. ఏంట్రా ఇది జైల్‌లా ఉంది ఎంట్రన్స్ అనుకునే టైంకి ఓకే. తర్వాత పీకాక్స్ అవి బయటకి వెళ్ళకుండా అలా పెట్టారు అనుకున్నాం. ఎక్కడుందని చెప్పి స్పాట్ చేయడానికి వెంటనే ఒకటి దొరికేసింది ఎంట్రన్స్‌లోనే. యాజ్ యూజువల్ ఎగ్జైట్ అయ్యాం. తర్వాత ఏ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి అవన్నీ చెప్పి అక్కడ బోర్డ్ అయితే ఉంది. తర్వాత ఇంకొకటి కనిపించింది. ఆ తర్వాత సెకండ్ దానికి, థర్డ్ దానికి అలా కనిపించినప్పుడు కొంచెం ఎక్సైట్‌మెంట్ అనేది ఓకే ఫైన్ చాలానే అయితే ఉన్నాయి అని చెప్పి అనుకున్నాం. తర్వాత అక్కడ ఒక చిన్న లేక్‌లా ఉంది. అక్కడైతే మనకి స్వాన్స్ అయితే చాలా ఉన్నాయి. ఒక 4-5 అయితే ఉన్నాయి. ఒకటే సైడ్‌లో 2-3 పీకాక్స్ అయితే మనకి స్పాట్ చేసాం. ఇవి పీకాక్స్ కూడా అనకూడదు. పిహెన్స్ అనొచ్చు. సో, అక్కడ అలా వెళ్తున్న కొద్దీ ఇక్కడ గైడ్‌ని అడిగితే ఆయన పర్మిషన్ తీసుకొని ఏం తింటాయా అని చెప్పి అడిగితే పల్లీలు తింటాయని చెప్పేసి అడిగారు. సో, అక్కడ చేత్తో పెడుతుంటుంటే చాలా మంచిగా తిన్నాయి. ఒక పీకాక్ అయితే నా వేలైతే ఇలా గట్టిగా కొరికేసింది. బట్ కొంచెం పెయిన్ అయితే వచ్చింది. బట్ ఇట్ వాస్ ఫన్. సో, చాలా బాగుంది. ఫీడ్ చేస్తున్న కొద్దీ అన్ని దగ్గరకొచ్చాయి. పల్లీలంటే చాలా ఇష్టంగా తింటున్నాయి ఇవి. సో, చాలా అనిపించింది. అలా వెళ్తున్న కొద్దీ మాకు ఒక పెద్ద పీకాక్ కనిపించింది. గ్రూప్ ఆఫ్ పీకాక్స్ కూడా చాలా ఉన్నాయి. ఇదే ఆ పెద్ద పీకాక్. మనం నడిచేవి లోపల పీకాక్స్ ఉండేవి 2 డిఫరెంట్. మనం లోపలికి ఎలో లేదు. సో, అది మన నడిచే వేలోకి వచ్చింది. దాని వెనకాల స్లోగా అబ్జర్వ్ చేస్తూ మేము నడిచాము. అది ఇంకా అబ్జర్వ్ చేసింది. అది అబ్జర్వ్ చేసే కొద్దీ మేము కొంచెం స్పీడ్ పెంచితే అది స్పీడ్ పెంచేసి లోపలికి వెళ్ళిపోయింది. సో, ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళకూడదు. పీకాక్స్ ఉండడానికి ఇక్కడ కొన్ని షెల్టర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారు. సో దట్ అవి కొంచెం రెస్ట్ తీసుకుంటాయని. సో, ఇక్కడ చూడండి వైట్ ఎంత బాగుందో పిహెన్ అనుకుంటా. సో, ఎంత అందంగా అనిపించిందో మాకు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అనేవి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటి కనిపించింది క్యూట్‌గా రెస్ట్ తీసుకుంటుంది. ఇక్కడ కూడా ఇంకా కొన్ని నడుస్తూ అట్లా కనిపించాయి. ఇక్కడేమో ఇది ఎండలో ఎంత మెరిసిపోతుందో బ్లాక్‌గా ఉన్నందుకేమో మరి. సో, తర్వాత ఎంట్రన్స్ తర్వాత ఎగ్జిట్ ఉంటాం కదా! ఆ వేలో ఒక ఆయన కట్ చేస్తూ కనిపించారు. ఏంటా అని చెప్పి మేము ఆయనతో ఇంకా కాన్వర్జేషన్ స్టార్ట్ చేసాము. ఆయన ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారంట. మనకి ప్యారట్స్ కూడా ఇక్కడ కనిపించాయి. తర్వాత ఎన్ని ప్యారట్స్ ఉన్నాయి అసలు ఎన్ని పీకాక్స్ ఉన్నాయని చెప్పి ఇంకా ఆయనతో కాన్వర్జేషన్ అలా స్టార్ట్ చేసేసాం. అక్కడికెళ్ళి మాట్లాడుతుంటుంటే ఆయన ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది కట్ చేస్తున్నారో అసలు మనుషులు కూడా డైలీ వాళ్ళ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోలేనంత ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్ పీకాక్స్ తింటున్నాయి. ఎంత ఓపికగా కట్ చేస్తున్నారో ఆయన. ఇంకా ఆయనతో కాన్వర్జేషన్ స్టార్ట్ చేసేసి ఆయన చెప్తున్నారు ఏంటంటే ఒక
30-40 పీకాక్స్ అనేవైతే ఇక్కడ సో ఈయనతో చాలా విషయాలు మనం మాట్లాడి కెమెరాకి హాయ్ చెప్పమంటే చెప్తున్నారు. సో ఇక్కడ చాలా పికాక్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయంట. సో మనకి కౌంట్ అడిగితే ఆయన అరౌండ్ ఒక 30-40 ఉండొచ్చు అన్నారు. మనకి ప్యారెట్స్ అనేవి 3 ఉంటాయంట. ఒకటి ఎస్కేప్ అయిపోయింది. వాళ్ళ నేమ్స్ కూడా చాలా వెరైటీగా అనిపించాయి మాకు. అప్పయ్య, తిప్పయ్య ఏదో చెప్పారు. అండ్ ఇంకొక ప్యారెట్ కూడా వెళ్ళిపోయింది, ఎస్కేప్ అయిపోయిందంట. అవి చూడండి ఎంత క్యూట్గా తింటున్నాయో. కర్బూజా కట్ చేస్తున్నారు, ఇంకా లీఫీ వెజిటేబుల్స్. సో వాళ్ళ డైట్ ఏంటో మనకు బాగా అర్థమైపోయింది. సర్లే అని చెప్పి ఇంకా మేము బయటకు వచ్చేసి వేరే ప్లేస్కి ఎక్స్ప్లోర్ చేద్దామా అని చెప్పేసి ఇంకొచ్చేసాము. సో నెక్స్ట్ అయితే బర్డ్ వాచ్ టవర్ అని చెప్పి ఒకటి ఉంది. అలా క్లైంబ్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయాము. ఇక్కడైతే మనకి ఫుల్ వ్యూ ఆఫ్ కారంజీ లేక్ అనేది కనిపిస్తుందంట. సో అలా జాగ్రత్తగా పైకి వెళ్ళిపోయి మొత్తం చూస్తే కారంజీ లేక్ చాలా బాగుంది. అదే ఫస్ట్ మనం బోటింగ్ చేసాం కదా, సో అదే ఇక్కడ వరకు బోటింగ్ ఆబ్వియస్గా నాట్ అలౌడ్. సో ఆ వ్యూ మొత్తం హోల్ కారంజీ లేక్ మొత్తం మనకు కనిపిస్తుంది. ఇక్కడ జూమ్ చేసి చూస్తే బర్డ్స్ అనేవి కూడా కనిపించాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్. సో ఫుల్ ఆన్ మనం చెప్పాలి అంటే ఇది ఒక చాలా మంచి ప్లేస్. సో ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.